సో అనుకోకుండా హీరో ప్రొడ్యూసర్ కూడా పనిచేస్తున్నారు. అది పనిచేసిన వాళ్ళందరూ పాపం చాలా కష్టపడి పనిచేసి అండ్ హీరో హీరోయిన్ కొన్ని చూసారు ప్రైవేట్ కెమెరా హీరోయిన్ చాలా బాగుంది. స్టోరీ కూడా విరాజ్ నాకు చెప్పాడు. మరి మిస్టరీ మోడల్ మిస్టరీ విజువల్ చూసినప్పుడు అంటే బాగా చెప్పిన ప్రకారం బాగా సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. Result was very good. Camera has to be always mentioned. The camera work is good. Ajay music is very nice. Meherban music kuda vinnanu. Everything is nice. Only మీ ఆశీర్వాదాలు, మీ పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల ఆశీర్వాదాలు కావాలి. బట్ నౌ ఫస్ట్ థింగ్ ఇస్ విల్ లాంచ్ సెకండ్ సాంగ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇప్పుడు ఇలాగే మాట్లాడానండి. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సుష్మిత టు బి హియర్ అండ్ దేవేంద్ర లిరిక్స్ దేవేంద్ర చూశాను. సో రామ్ ప్రసాద్ గారు కూడా డైరెక్టర్ అండి, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సో రియల్లీ ఇప్పుడు నేను ఏదో పొగడాలి కాదు, ప్రవీణ్ ఈ బీచ్ ఎక్కడో మొరేషియస్ లో చేశారా, ఎక్కడ చేశారని చెప్పి వండర్ఫుల్ వర్క్. నిజంగా నెల్లూరు బీచ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు వేరెక్కడైనా వేరే ఊరు చెప్తే నేను నమ్ముతాను, కానీ నెల్లూరు అంటే బీచ్ ఎలా ఉంది నాకు తెలుసు, నెల్లూరు అంతా నాకు తెలుసు. ఓకే ఓకే సరే. ఎనీవే ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు సాంగ్ ఎందుకంటే నాకు మాట్లాడాలంటే చాలా ఉంది. సో ఫస్ట్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. వండర్ఫుల్ వర్క్ డన్ బికాస్ సిరాజ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో కెప్టెన్ ఇస్ ద కెప్టెన్. సో మీ దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. రియల్ హార్డ్ వర్క్ అండ్ లిరిక్స్ రాసిన దేవేంద్ర గారి గిఫ్ట్. మీరు రాసింది, మీరు రాశారు, వాళ్ళు పాడారు, గ్రేట్. అది సుష్మితాస్ వాయిస్ రియల్లీ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అండి. So sweet on the screen. And Ajay, the music, real rocking. This song will rock definitely. So దాంతో పాటు ఇంకా సినిమా చెప్పాలంటే అది ఇట్స్ మిస్టరీ. సో మిస్టరీ అప్పుడు ఇంట్రెస్టింగ్ గా రిపీటెడ్ ఆడియన్స్ ఉండకపోవచ్చు, కానీ బట్ టు కీప్ యూ ఆన్ ద ఫీట్ మిస్టరీ మూవీస్ ఆల్వేస్ పేజ్ అనమాట. సో ఐ విష్ అందరికీ అండ్ వేణుమాధవ్ ది ప్రొడ్యూసర్. సో ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందు తీయాలి. ఈ సినిమా మీరందరూ దయచేసి మీరు థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడండి దయచేసి. అంటే వేరే దీంట్లో మీరు చూడొద్దు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ మిస్టరీ మూవీ. సో ఆ ఎఫెక్ట్స్, ఆ సౌండ్ అని చూస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సో ఈ పిక్చర్ లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి, టెక్నీషియన్స్, ఎస్పెషలీ నోయల్, బికాస్ నోయల్ డస్ నాట్ డూ ఆల్ ఫిలిమ్స్. ఐ సీన్ చాలా తక్కువగా ఉంటుంది, లిమిట్ గా ఉంటుంది, బాగుంటాయి. సో ఈ సినిమా ఏం చేశారంటే డెఫినెట్లీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ హీరోయిన్ రిషిత, షీజ్ ఆల్సో డన్. గుర్మీత్ సింగ్ ఆవిడ ఫస్ట్ చూసినప్పుడు నాకు, మీ అందరూ తెలుసో తెలియదు, లాంగ్ టైం బ్యాక్ సిల్క్ స్మిత్ అని చెప్పి ఆర్టిస్ట్, డాన్సర్, చాలా మంచి, అందరికి చాలా మంచి ఫ్రెండ్. చూస్తే ఈవిడ కళ్ళు ఐబ్రో అవన్నీ చూస్తే ఆవిడే గుర్తుకొచ్చింది నాకు. సో షీజ్ ఆల్సో డన్ అ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ అందరూ ఆర్టిస్టులు చాలా మంది పేర్లు చెప్పాలి, నేను పరిగెత్తి వెళ్ళాల్సి కాబట్టి నేను ఐఎమ్ సారీ అండి. బట్ వన్స్ అగైన్ సిరాజ్ ఈరోజు నన్ను పిలిచినందుకు ఐ విష్ సిరాజ్ ఆల్ ద బెస్ట్. పిక్చర్ బాగా ఆడాలి, బాగా డబ్బు రావాలి, మళ్ళీ అందరూ టెక్నీషియన్స్ అందరూ కలిసి మళ్ళీ మీరు సినిమాలు చేస్తూ ఉండాలి. అండ్ ఈ ఫీల్డ్ లో ఇంకా మీరు ఉన్నత స్థాయికి మీరు ఎదగడానికి మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని కోరుకుంటాను. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ బహిర్భూమి మ్యూజిక్తో పాటు మూవీ కూడా హిట్ కావాలని మా నోయల్ అండ్ ఫనీ మిగతా హీరోయిన్స్ అందరూ చాలా చేసిందని చెప్తున్నారు. హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. టైటిల్ అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. నోయల్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన చాలా వరకు కూడా కష్టపడుతున్నారు. ఈ సినిమా నుంచి ఇంకొంచెం బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయనకి సక్సెస్ కావాలి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, సాంగ్స్ 2-3 సాంగ్స్ అనే కానీ మంచి పాటలు ఇచ్చినారు. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఒక ర్యాప్ సాంగ్ చూశారు, ఇంతకుముందు 2 సాంగ్స్ రిలీజ్ అయి ఉన్నాయి.
అవి కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆయనకి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి ఎంటర్ టీమ్కి. అందరికీ నమస్కారం అండి. మా కోరిక మేరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. మొదటగా నేను ఒక 5 మందికి థ్యాంక్స్ చెప్పాలండి, అంటే పంచతంత్రలాగా. అదేంటంటే ఫస్ట్ నా కథని యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి అండి. తర్వాత సెకండ్ ఆ కథకి రూపాన్ని ఇచ్చిన మా ప్రవీణ్ డిఓపి గారికి అండి. అంటే లాస్ట్ ఏంటంటే వీళ్ళందరికంటే ఇంకా మిగతాది ఏంటంటే ప్రేక్షకులు అండి. మెయిన్ ప్రేక్షకులు ఏంటంటే అది చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ సినిమాని మంచి సినిమా అయితే ఆదరిస్తున్నారు. అందువల్ల ఏంటంటే సినిమాలు నెక్స్ట్ కూడా రాబోతున్నాయి. చిన్న సినిమాలకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందువల్ల ప్రేక్షకులకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే దానం ఇచ్చే చేతులు ఎప్పుడు తడారకూడదండి. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ఒక సినిమాకి ఎంతో 100 మంది యాక్టర్స్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తారండి. వాళ్ళకి అందరికి కూడా సినిమాలు తప్ప ఇంకొకటి చేతరాదు. అందువల్ల కూడా సినిమాలనే మనం ఆదరిద్దాం, థియేటర్కి వచ్చి అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నానండి. అండ్ దీనికి బహిర్భూమి అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే బహిర్భూమికి ఒక చరిత్ర ఉందండి. అదేంటంటే ఒక రాజుల కాలం కానీ ఇంతకుముందు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా బహిర్భూమి ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ బహిర్భూమి ప్లేస్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ ప్లేస్ కోసం 2 ఊర్లో కొట్టుకోవడం, రక్తపాతాలు జరగడం, అది ఒక యుద్ధ వాతావరణంలో నిలబడింది. అందుకని ఈ బహిర్భూమి టైటిల్ పెట్టడానికి కూడా ఒక కథ ఉంది. ఈ బహిర్భూమికి కూడా ఒక కథ ఉందండి. అదే మీరు చూడబోతున్నారు. ఈ మూవీ చూసిన తర్వాత కూడా ఈ టైటిల్ ఎందుకు పెట్టారో మీరే యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా ఇంత తొందరగా మేము అనుకున్న షెడ్యూల్లో ఫినిష్ చేయడానికి నాకు యాక్టర్స్ ఎంత బాగా సహకరించారండి. సీనియర్ యాక్టర్స్ విజయ రంగరాజు గారి కానివ్వండి, మన కిరణ్ సాబ్రా గారు, ఇంకా మన చిత్రం సీను గారు, ఫనీ గారు, సునీల్ గారు, జింగిడి, ఇంకా మురళీకృష్ణారెడ్డి గారు, జయవాహిని గారు, వీళ్ళందరూ సహకారంతోనే మూవీ ఆన్ టైంలో ఫినిష్ చేయగలిగాం. వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇందుకు సహకరించిన టెక్నికల్ టీమ్ మా ఎడిటర్ రంగస్వామి గారు, ఇది రంగస్వామి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అండ్ ఇందుకు మా నెల్లూరులో మేము రఫ్ ఎయిట్ చేసామండి. దానికి సహకరించిన అద్భుత్ స్టూడియోస్, నెల్లూరులో అద్భుత్ స్టూడియోస్ మాకు బాగా సహకరించారండి. దీని ఎడిటింగ్ రంగస్వామి గారు చేశారు. రంగస్వామి గారు మమ్మల్ని బాగా పేషెన్స్గా భరించారు. అండ్ నెల్లూరులో మాకు అంటే షూటింగ్ ప్లేస్లో చాలామంది సహకరించారండి. ఆ ఊరి జనాలు కావచ్చు, అంటే వేగూరు ఆ చుట్టుపక్కల ఊర్లందరూ కూడా సహకరించారు. ఇంకా నెల్లూరులో మాకు అకామిడేషన్ కానీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా బాగా సహకరించారు. 25 కళా సంఘాల నుంచి కూడా మాకు సపోర్ట్ దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా బాబ్జీ అన్న వచ్చారు, మా డైరెక్టర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది త్వరలో, అది హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఫస్ట్ నా క్యారెక్టర్, ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా సీరియస్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు వేణన్న, థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోను మా ఆర్టిస్టులని, టెక్నీషియన్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరికీ, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, మా అందరికి కూడా ఒక వెన్నుపూసలాగా ఉన్నాడు మా డిఓపి ప్రవీణ్ గారు. ఈ సినిమాలో మీరు ఇరగదీశారండి, కుమ్మి అవతలేశారు. అంటే డిఓపి ఫ్రేమ్ చూస్తే అంత అందంగా ఉంటుందండి సినిమా అంతా. అంటే గ్రీటింగ్ ఫ్రేమ్స్ అంటాం కదా, అలా ఉంది సినిమా. చాలా బాగుందన్న. మీరు పెద్ద డిఓపి అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రిచ్గా ఉంది సినిమా చూస్తుంటే. దానికి మీ ప్రొడ్యూసర్ గారు నిజంగా మీకు సహకరించారు. మీరే ఎక్విప్మెంట్ అడిగితే ఎక్విప్మెంట్ ఇచ్చారు, దాన్ని మీరు యూజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న. మీరు మంచి డిఓపి అవ్వాలి. జై ప్రవీణ్. మెయిన్ ఇంకా ఈ సినిమాకి హీరో, మా హీరో నోయల్. నెక్స్ట్ లెవెల్ నోయల్ని చూస్తాం ఈ సినిమాలో. నెక్స్ట్ లెవెల్ నోయల్ని చూస్తాం. నోయల్ నిజంగా నీకు మంచి మంచి సినిమాలు రావాలి, గొప్ప సినిమాలు చేయాలి, నువ్వు గొప్ప యాక్టర్, గొప్ప హీరో అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ తర్వాత మా రిషిత హీరోయిన్ అండ్ గరీమా. అయితే రిషిత ఏంటంటే ఇక్కడ హీరోయిన్ కాకుండా మా ఈ సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో చేసాం. వాళ్ళది నెల్లూరే, వాళ్ళ ఊర్లోనే షూట్ చేసాం. సో మా అందరికి కూడా అన్ని రకాల సహకారం అందించింది రిషిత. సో తను సినిమాని ప్రేమించింది,
చాలా కసి ఉంది, పట్టుదల ఉంది. ఎప్పుడు చూసినా సినిమా సినిమా సినిమానే ఉంది. నిజంగా మీరు గొప్ప యాక్ట్రెస్, గొప్ప హీరోయిన్ అవ్వాలి. అండ్ అమ్మో పెద్దవాడిని చేసేసారు కదా. గరిమా, నువ్వు కూడా చాలా బాగా చేస్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. నేను మాట్లాడటమే పెద్ద గెస్ట్ లాగా మాట్లాడుతుంటే మళ్ళీ కాదు, మిమ్మల్ని పెద్దవాడిని చేసేస్తే ఆయన హీరో అయిపోవచ్చు కదా, అది ప్లాన్. మీకు అర్థం కావట్లా. సో అలాగే మా ఫనీ వీడు చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమాకితో ఇంకో లెవెల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫనీ. అండ్ అలాగే సునీల్ రావినూతల అండ్ మా బుడ్డోడు వీడు కూడా చాలా బాగా చేశాడు. సూపర్ ఉంది, బాగా చేసేవారా, చాలా బాగా చేశాడు. జింగిడి, అలాగే సురేష్ అండ్ మీరు అండ్ మన కిరణ్ గారు, అలాగే ముఖ్యంగా మా వేణన్న ప్రొడ్యూసర్ వేణన్న, మీకు ఈ సినిమా ఆడాలి. ఎందుకంటే మీకు సినిమా అంటే ఇష్టం, మీరు సినిమాని ప్రేమిస్తారు. సో మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్. ఎందుకంటే మీరు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. అది చెప్తారు ఇప్పుడు మన వేణు గారు. ఎన్ని లాంగ్వేజ్ అన్నా? 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది తెలుగులో కాకుండా. సో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ మంచి పేరు రావాలి. మా వేణన్న ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ అలాగే ఈ అక్టోబర్ 4వ తారీఖు ఈ సినిమా మీ థియేటర్లో మీ ముందుకు వస్తుంది. ప్రేక్షకులు మీ అందరూ కూడా ఈ బహిర్భూమి సినిమాని చూసి మా టీం అందరిని బ్లెస్ చేయండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను మా వేణు గారి కోసం అక్కడ కూర్చొని చూడడానికి వచ్చానండి. కానీ వేదిక మీద అందరూ నా సోదరులే, నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, నా మిత్రులు, వీళ్ళందరినీ వేదిక మీద ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు చాలా కాలంగా నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి నా తోబుట్టు లాంటి ఆర్బి పట్నాయక్ గారి బ్రదర్ జై పట్నాయక్ గారు, ఇలా చాలామంది, వీళ్ళంతా మా చిత్రం సీను, ఇక్కడ ఒంగోలు సురేష్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందులో బాలనటుడు అండి, బాలనటుడు. ఇప్పుడు నేను భారత నరసింహకు అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు దానికి బాలనటుడు, నేను డైలాగ్ నేర్పాను. మీ గురించి రిస్తా గారు విన్నానండి. మీ నెల్లూరు నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మీ గురించి చాలా విన్నాను. ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. అయితే ఇక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక పండగ ఇంకోటి చూసుకొని ఆ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. మరి వేణుగారు ఈరోజు ఏ మంచి రోజని పెట్టారో తెలియదు, కానీ నాకైతే ఈరోజు మరి చాలామంది గుర్తులేదు, కానీ ఈరోజు చాలా గొప్ప రోజు అండి. ఈరోజు యాక్చువల్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ముందు గులాబుల్లా వంగి సాములు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ ముస్లింలను ఈ దేశ పొలిమేరల నుంచి తరిమి కొట్టడం కోసం ఆ రోజు సాగిన మహోజ్వల స్వాతంత్ర పోరాటంలో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ పుట్టినరోజు ఈరోజు. భగత్ సింగ్ పుట్టినరోజు. వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం తీసుకురాకపోతే ఈరోజు మనం సినిమాలు తీసేవాళ్ళం కాదు, సినిమాలు చూసుకునే వాళ్ళం కాదు, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళం కాదు, స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. కాబట్టి ఇటువంటి వేదికల్లో అటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నా, కానీ కరెక్టే. సమయం దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం చాలా అవసరం. అందుకోసమే నా దయచేసి మీరు భగత్ సింగ్ గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించారని అనుకోవద్దు. ఇకపోతే సినిమా వాళ్ళమండి మనందరం. ఇక్కడ ఎవరు ఏ సినిమా తీస్తున్నా, ఎవరు నటిస్తున్నా, ఎవరు టెక్నీషియన్స్ ఉన్నా అంతా మన ఆత్మ బంధువులం. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. అందరిలాగా చదువులు, ఉద్యోగాలు వాటితో కాకుండా ఏ రోజుకైనా సినిమా అనే ఒక కళామ తల్లి కవిల్లో ఒదగడం కోసం అందరిని వదిలేసి వచ్చి ఇక్కడ వచ్చాం. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్ని వస్తున్నా కానీ మన లక్ష్యం ఒకటే, తెర మీద కనిపించాలి, సినిమా తీయాలి. మా గురుగారు టి కృష్ణ గారు నాతో మాట అన్నారు నా స్టార్టింగ్ డేస్లో, అది ఇప్పటికీ గుర్తు. బార్జీలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కన్నీళ్ళు ఎదుర్కొన్నా, తెర మీద నీ పేరు చివరిలో కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, బార్జీ అనే రోజు కోసం నీ సర్వాన్ని త్యాగం చేసుకో అన్నారు. ఈరోజు కూడా నేను దానికోసం చూస్తున్నాను. జనగణమంతా జయ జయ పలికే, జనగణమంతా జయ జయ పలికే సినిమా సినిమా, జయ జయ ధ్వనులతో ఎడలను మీటే సినిమా సినిమా, జగతి సిగలోన జాబిలంబ మన సినిమా సినిమా, ప్రగతి వీణయై పల్లవించెను సినిమా సినిమా,
తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం వసంత సమీరం సినిమా తుషార బిందువు సినిమా వసంత సమీరం సినిమా తుషార బిందువు సినిమా సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. మనందరూ అమ్మాయిల అమ్మాయిలకు రాసుకుంటుంటాం. కొంత తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే అమ్మ నాన్నలకు రాసుకుంటాం, అది కూడా ప్రేమ లేఖే. కానీ సినిమా అనేది ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. అటువంటి ప్రేమ లేఖలు ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ తమ త్యాగాలతో తమ స్వాస్థాలతో తమ జీవితంలో అగ్నం చేసి ఈరోజు ఈ సినిమా తీస్తారు. మిత్రులారా, దీన్ని స్వాగతించండి, దగ్గర తీసుకోండి. ఒక అద్భుతమైన టైటిల్తో ఇక్కడ నేను వేణుగారి గురించి ఒక మాట చెప్పాలి. బహిర్భూమి అనే టైటిల్ పెట్టాలంటే దమ్ములు ఉండాలి. ఒక హీరోలను పొగుడుతున్నావు, కేడి, దొంగ, గుండా, లోఫర్, లుచ్చ, ఇటువంటి పేర్లు పెట్టుకుంటున్నావు. ఇంకొక పేరు పెట్టుకుంటూ వస్తున్న రోజుల్లో బహిర్భూమి అనే టైటిల్ పెట్టాలంటే అడిగా కొత్త సినిమా తీస్తూ మొట్టమొదటిసారి సినిమా తీస్తూ ఎన్ని గుండెలు సార్ మీకు అసలు. అలా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. బహిర్భూమి అనేది మానవ జాతి మర్చిపోలేని ఒకానొక సంఘటనకు నిదర్శనం. మన సమాజ పరిణామక్రమం మనిషి మనుగడ ప్రారంభించినప్పటి నుంచి ఆది మానవుల కాలం నుంచి ఈ బహిర్భూమి అనేది వర్ధిల్లుతూనే ఉంది. ఇందాక మిత్రులు గారు మాట్లాడుతూ గ్రామాలలో పట్టణాలలో, అప్పుడు పట్టణాలైనా కానీ గ్రామాలైనా కానీ తప్పనిసరిగా ఊరవతల ఒక ప్రాంతం ఉండేది, దాని పేరు బహిర్భూమి. ఇందాక ఎవరన్నారు ఇదేంట్రా యుద్ధ భూమి లాగుందని చెప్పి. యుద్ధ భూమి అంటే నవ్వారంటే మీరు ఇంకోలా తీసుకున్నారు. కానీ యుద్ధ భూమిని ఎందుకంటున్నారంటే జమీందారుల కాలం నుంచి, రాజుల కాలం నుంచి, చక్రవర్తుల కాలం నుంచి, పెట్టుబడిదారుల కాలం నుంచి, నైజాం నవాబుల కాలం నుంచి ఈ బహిర్భూములు ఉన్నాయి. ఊరి అవతల ఉన్నప్పటికీ కూడా ఒక ఊరిలో అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని కులాల మనుషులు ఉన్నప్పుడు ఊరవతల వీళ్ళందరి తమ కాలకృత్యాలను తీర్చుకోవడం కోసం, ఒక మనిషి జీవించడం కోసం నోట్లోంచి పిల్లది బయటికి వెళ్ళకపోతే వాడు శవంకి వెళ్తాడు. అలా శవంగా మారకుండా నిర్జీవంగా మారకుండా ఉండటం కోసం ఊరవతల కట్టుకునేదే బహిర్భూమి ఇదే. ఆ రోజులు కూడా మిత్రులారా, మీరు ఈ కథ ఎందుకు అనుకున్నారు దర్శకులు, మీరు కూడా మరి ఏ ఉద్దేశంతో అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో తప్పనిసరిగా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అంటే బహిర్భూమి గురించి నేను కూర్చున్నప్పుడు అనుకుంటున్నాను, ఎంత గొప్ప రేటు పెట్టారు, దీని వెనుక ఉన్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పేసి. ఊరవతల బహిర్భూములుగా ఒక ఊర్లో అన్ని కులాల, అన్ని మతాల మనుషులు, అన్ని వర్గాల మనుషులు ఉన్న ఒక ఊర్లో ఉంటే ఊరవతల ఒకే బహిర్భూమి ఉండేది. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు అక్కడికే వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లోనే సమత, ఐక్యత, సమానత్వం ఉండేది. రాజులోని సమాజ పరిణామక్రమంలో కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా బహిర్భూమిని కట్టుకోవాల్సిన పరిస్థితి పడింది. ఒక మతాల బహిర్భూమికి, ఒక కులాల వారి బహిర్భూమికి ఎవరు వెళ్తే కొట్టుకు తెచ్చే వాళ్ళు, నరుకునే వాళ్ళు. మా బహిర్భూమికి వస్తావా, తక్కువ కురుస్తున్నా అని చెప్పేసి అతన్ని తరిమి ఊళ్ళోకి లాక్కొచ్చి చెట్టు కట్టేసి కొట్టి చంపేసిన సందర్భాలు కూడా చరిత్ర పుటలో కనిపిస్తున్నాయి. బహిర్భూమికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా కులాల వారిగా, మతాల వారిగా విడదీసి మనిషిని మనిషిగా కాకుండా కులంగా, మతంగా చూస్తున్న రోజుల్లో ఆ బహిర్భూమి ప్రాంతంలో ఉద్యమాలు కూడా, ఆ రోజు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ముస్కర్ల పైన దాడులు చేస్తున్న విప్లవకారులు, ఉద్యమకారులు తమకు కావాల్సిన తుపాకులు, తమకు కావాల్సిన యుద్ధ సామాగ్రి అక్కడి నుంచి సరఫరా జరిగేది. చరిత్రలో ఉంది. చెంబులు పట్టుకొని బహిర్భూమికి వెళ్ళడం కాదు, అందులో బాంబులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, అందులో తుపాకులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అదే ప్రాంతానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, విప్లవకారులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ చెంబులు మార్పిడి జరిగాయి. ఇంత చరిత్ర ఉంది బహిర్భూమికి. మీరు ఈ సినిమా చూస్తుంటే ఇటువంటి చరిత్ర మేమంతా ఆశిస్తున్నాం. అటువంటి దృశ్యాలు, అటువంటి గత చరిత్ర తాలూకు పుటలు ఈ తెర మీద కనిపిస్తాయని చెప్పేసి ఆశలో చూస్తున్నాం. నా ఫస్ట్ టికెట్ నేను తీసుకుంటానండి. ఫస్ట్ టికెట్ ఎందుకంటే చూడాలి నేను. మన తెలుగు సినిమా అంటే ఇలా ఈ దీని చెప్పాలి చాలా ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమాలు కూడా ఇక్కడి నుంచి జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణకి వచ్చిన ప్రొడ్యూసర్ గారు మీరు, తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన తీర్మానాలు, ఉద్యమాల తాలూకు ప్రబంధనాలు, చర్చలు అన్నీ కూడా బహిర్భూమిలో దిగాయండి. అక్కడ ఎవరు రారని చెప్పేసి
కాబట్టి ఇట్లా చరిత్ర అండి. అయితే ఇక్కడ నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. దయచేసి ఈరోజు సినిమా పరిశ్రమ ఒకవైపు వర్ధిల్లుతుంది, ఒకవైపు కష్టాలను కొట్టుమిట్టాడుతుంది. అయినప్పటికీ కూడా వేణుగారు లాంటి పెద్ద మనుషులు, సహృదయులు, సినిమా ప్రేమికులు ఈరోజు ముందుకు వచ్చి సినిమాలు తీస్తున్నారు. నేను నల్లపూసలు 1996లో నల్లపూసలు తీస్తున్న రోజుల్లో ఎవరైనా మిత్రులు వచ్చి అన్న హైదరాబాద్లో ఇప్పుడు ఎన్ని సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయంటే నేను లెక్క పెట్టుకొని ఒక 10-11 అని చెప్పేవాడిని. 6-7 అనుకునేవాడిని. అమ్మ 6-7 అనేవాళ్ళు. తర్వాత నేను ఎన్టీఆర్ నగర్ సినిమా తీస్తున్న టైంలో అదే ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబుగా నేను లెక్కేసుకుంటే 20-25 కనిపించి అమ్మ 20-25 అనేవాళ్ళు. కానీ ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా, చిన్న సినిమా మనుగడ కష్టమైన కాలంలో కూడా ఈ రోజు ప్రతిరోజు 150 నుంచి 200 సినిమాల షూటింగ్లు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి మిత్రులారా. 150 నుంచి 200 సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి. ఇంతమందికి అన్నం పెడుతున్నారు, భుక్తి పెడుతున్నారు. ఇంతమంది నిరుద్యోగంతో ఆఖరి కేవలం తల్లాడుతున్న వాళ్ళందరికీ వేణుగారిని అంటే దయార్థులు అన్నం పెడుతున్నారు. సినిమా కార్మికులకు అన్నం పెడుతున్నారు. మరి ఇటువంటి అన్నం పెడుతున్న వ్యక్తులు నిలబడాలంటే నన్ను రమ్మని వేదిక రమ్మంటే రావడానికి ఇష్టపడలేదు. కానీ నాకు ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నాను. అన్ని వర్గాల మాదిగా టైం అయిపోయింది కదమ్మా. అంటే ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారు. సినిమా తల్లిని నమ్ముకొని వచ్చిన వాళ్ళలో వెలుగులో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నం దొరుకుతుంది. లేని వాళ్ళు ఒక్కపూట తిండి కూడా లేకుండా అల్లాడుతున్న కళాకారుల్ని కల్లా చూస్తున్నా. దయచేసి వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారు వేణుమాధవ్ గారు లాంటి నిర్మాతలు. టోటల్గా సినిమా పరిశ్రమలో కష్టాల్లో ఉండి అన్నం లేక బాధపడుతూ రాబోయే వేగం కోసం ఎదురు చూస్తున్నా నా సోదరులందరి తరఫున వేణుమాధవ్ గారికి ధన్యవాదాలు, సెల్యూట్ తెలుసుకుంటూ. ఏదో జింగిడియా అదేం పేరు అని అడిగా ఫస్ట్ డైరెక్టర్ చెప్పినప్పుడు? ఏం అడగలేదా? పేరు డిఫరెంట్ గా ఉందని అడగలేదా? క్యారెక్టర్ నేమ్ ఏంటి? జింగిడి. జింగిడి ఎట్లా ఉంది క్యారెక్టర్ చేసేటప్పుడు? బాగుందా? ఓకే. క్యారెక్టర్ తీసుకున్న తర్వాత షార్ట్ లో ఏమైనా భయపడ్డావా? ఫస్ట్ లో భయపడ్డా. ప్రవీణ్ అన్న ఏం కాదులే అని ధైర్యం చెప్పాడు. ఏం కాదని ధైర్యం చెప్పాడు ప్రవీణ్ అన్న. ఓకే. నిన్ను కూడా ప్రవీణ్ అన్న తీసుకొచ్చాడా? మొత్తం మీరే చేశారు కదా మొత్తానికి. ఓకే. సో ఫస్ట్ షాట్ అయితే భయపడ్డావు. తర్వాత మరి నోయల్ అన్న యాక్టింగ్ అన్న కూడా చెప్పాడు ఏం కాదు తమ్ముడు, ఏం కాదన్నాడా? ఓకే. సెట్ లో అన్న భయపెట్టారా నేను? నువ్వు అక్కడ కళ్ళజోడు పెట్టుకున్నాడు చూసావు, బూచోడ్లాగా భయపెట్టాడు కదా. చెప్పానా బూచోడని ముందే? ఓకే. మిగతా అందరూ బాగానే ఉన్నారా? అందరూ బాగున్నారు. మరి ప్రొడ్యూసర్ గారు? సార్ చాలా బాగున్నారు. ఓకే. నీ సూట్ చాలా బాగుంది జిత్తు. సరే, మీడియా చూసి ఒక 2 వర్డ్స్ చెప్పు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి. హాయ్ అండి, నా పేరు జిత్తు. ఈ మూవీకి నన్ను తీసుకొచ్చిన రాంప్రసాద్ అన్న డైరెక్టర్ అన్నకి చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ సార్ వేణు సార్కి, అలాగే డిఓపి ప్రవీణ్ అన్నకి, అలాగే నోయల్ అన్నకి, అలాగే రిషిత్ అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ రావినూతల. బహిర్భూమి ట్రైలర్ లాంచ్ అయింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు, అలాగే వచ్చినటువంటి పెద్దలకు, మా బాబ్జీ అన్న గారికి, పిఆర్ఓ వీరన్నకి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా బహిర్భూమి నిర్మించడానికి ప్రొడ్యూసర్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని డైరెక్టర్ గారు రాంప్రసాద్ గారు చెప్పంగానే ఆయనకి మంచి పాయింట్ నచ్చి ఈ సినిమాని చాలా విలువలతో, ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనకాడకుండా, ఒక్కొక్క ప్రాపర్టీ ఏదన్నా కావాలన్నా కూడా వెనకాడకుండా తీసుకొచ్చి సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది. ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి డిఓపి ప్రవీణ్ సార్ అయితేనే, ఇక నోయల్ అన్న గారు మన హైదరాబాద్లో ఈచి పడేసాడు. చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. అన్నగారికి త్రూఅవుట్ ఫ్రంట్ రోల్ చేశాను ఈ సినిమాలో. అలాగే ఫనీ అన్న గారు, చిత్రం సీనన్న గారు, విజయ్ రంగరాజు గారు, అలాగే రిషిత గారు, గరిమా సింగ్ గారు, మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ మచ్చ గారు, ఇంకా విచ్చేసినటువంటి మన కిరణ్ అన్న, జింగిడి, వీళ్ళందరూ కూడా ఎవరెవరు క్యారెక్టర్ ఇందులో
పాత్ర ప్రతిదీ కూడా చాలా న్యాచురల్గా యాప్ట్ అయిపోయింది. నెల్లూరు వేగూరు అనే పల్లెటూరులో ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగిందండి. సో బహిర్భూమి టైటిల్ ఒకలా ఉంటుంది, అందులోపలికి పోతే ఆ ట్విస్టులు, కథ సారాంశం, ఆ లవ్ కామెడీ అంతా కూడా చాలా న్యాచురల్గా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది మన డైరెక్టర్ రాంప్రసాద్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను ప్రవీణ్ గారు ప్రీవియస్ చిత్రం ఎక్స్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాలో నన్ను ఆయన డిఓపి గారు అందులో చూసి ఈ సినిమాకి నాకు డైరెక్టర్ గారికి రికమెండ్ చేశారు. ఆయన వెంటనే ఆయన ప్రీవియస్ నేను ఇప్పుడు అప్కమింగ్ ఈ సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా రాబోతుందండి, ప్రణయ గోదావరి అని. ఆ సినిమాలో ఒక పోస్టర్ చూపించాను సార్ గారికి. అసలు ఇంకా ఆడిషను ఇంకా అంటే ఇంకా మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో కూడా ఇంకా ఆయన చూడలేదు ఆ ఒక్క పోస్టర్ చూసి. సో నా మీద నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలో చాలా లాంగ్ లెంత్ క్యారెక్టరు మన నోయల్ అన్న గారు, ఆయన ఆల్రెడీ మీకు చెప్పలేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా సినిమా బహిర్భూమిలో హీరోగా చేస్తూ మీ ముందుకు రాబోతున్నామండి. మేము అందరం కూడా సార్ హీరోగా చేశారు. సో మీరందరూ ఆదరించి ఇంకా ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్ సునీల్ గారు. సో మొత్తం అంతా మీరు కథ గురించి చెప్పేస్తున్నారు, కానీ ఏమైనా కొత్తగా చేస్తారని ఫ్యాన్స్ అడుగుతుంటే మీరు అవే మాటలు చెప్తే. ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది? 22 రోజులు. 11 రోజులు కాదు కదా షూటింగ్, 22 రోజులు. నాది 22 రోజులు జరిగిందండి షూటింగ్. 22 రోజులు అంటున్నాడు, 11 రోజులు వచ్చారా? సినిమాలో డైలాగ్ అని చెప్తారా? సినిమా డైలాగ్ నేను ఇంకా చచ్చిపోలేదురా నీ అబ్బా, ఈ అబ్బా అద్దు పొద్దులా కూడా కొడుతున్నావు ఇలా ఉంటుందండి డైలాగ్ అన్నయ్య. ఇప్పుడే చెప్తాను, ఇది డైలాగే శ్రీను గారు, ఇది డైలాగే. ఈ డైలాగ్ అన్నయ్య అదే చెప్తే గానీ తెలియట్లేదండి డైలాగ్ అని. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇంక మర్చిపోయినా మా యాంకర్ గారు. యాంకర్ని కానీ చూసినప్పుడల్లా నాకేదో కలర్ కోసం 4 రోజులు తిరుగుతున్నానండి ప్లాట్ఫామ్ మీద ఈ కలర్ కోసం. ఓకే, నాకు ఇప్పుడు ఇటీవల మీరు బాగా చూస్తున్నారు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ, మీ అందరి సంతోషం. ఒక మిమిక్రీ జగన్ గారి చేస్తానండి, జగన్ గారి మిమిక్రీ చేస్తాను. ఆయన ఎలా హావభావాలు చూపిస్తారు కదా. కాదండి, మన బహిర్భూమికి విష్ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి నాకు చాలు. బహిర్భూమి సినిమా ఆల్ ది బెస్ట్. అదే చెప్తున్నానండి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ బహిర్భూమికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నా. బహిర్భూమి అక్టోబరు 4వ తేదీ మీ అభిమాన థియేటర్లో రాబోతా ఉంది. మీరందరూ కూడా చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొసనక్క, వెళ్ళొస చెల్లి, వెళ్ళొస. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ పట్టుకెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు మీరు. ఆయన చేసినప్పుడు పెద్ద అయింది కూడా చేయాలి. పెద్ద అయినా మనం సక్సెస్ మీట్ లో చేద్దాం. పెద్ద అయింది. ఓకే డన్. ఓకే డన్. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బహిర్భూమికి మీరందరూ విచ్చేసినటువంటి ఇదైతే కాదు, ఇది ఖచ్చితంగా సినిమా అండి. బహిర్భూమి అంటే మీరు ఏదో అనుకుంటారు, ఇది సినిమా అండి. నెక్స్ట్ మంత్ 4వ తేదీ మీ అభిమాన థియేటర్లోకి వస్తూ ఉంది. మీరందరూ చూసి ఆదరిస్తేనే మేమందరం కూడా ముందుకెళ్తాం. జయ జన్మభూమి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి, పెద్దలకి, నా స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బహిర్భూమి మూవీ చాలా విజయవంతంగా జరిగిందండి. ఈ మూవీలో నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ రాంప్రసాద్ గారికి, మా ప్రొడ్యూసర్
విష్ణు మాధవ్ గారికి, ప్రవీణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా హీరో నోయల్ గారికి, మా హీరోయిన్ గరిమ్మ గారికి, రిషిత గారికి, నా బ్రదర్స్ చిత్రం సీను గారికి, ఆనంద్ భారతి గారికి. ఈ మూవీలో నేనే పెద్ద ఎదవని అనుకుంటే నాకంటే పెద్ద ఎదవలు నా బ్రదర్స్. మా ముగ్గురి కంటే ఇంకొక ఆమె ఉంది, మా సిస్టర్ రాలేదు ఈరోజు, జయవాహిని గారు, ఆమె ఈరోజు రాలేదు. ఈ మూవీ అక్టోబర్ 4వ తారీఖు అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందండి. మీరందరూ చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కిరణ్. బహిర్భూమి అనగానే ముక్కుతండి. ఇందాక మా యాంకర్ ఇందాకండి బహిర్భూమి అనగా ఎమోషన్ అంటుంది. అందరికి మోషన్ వినపడుతుంది, ఎమోషన్ మీకు అర్థం కావట్లేదు. బహిర్భూమిలో చాలా ఎమోషన్ ఉంది, చాలా అంటే ఇక అది చెప్పుకుంటా పోతే చాలా టైం సరిపోదు. ఇక నిజంగా ఏదైనా బహిర్భూమి గురించి ఇక ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అనేది నా చిన్నతనం గుర్తొస్తుంటుంది. ఇప్పటి పిల్లలకి ఎవరికి బహిర్భూమి గురించి తెలియదు. ఇందాక అన్న చెప్పిండు, కానీ చాలా సీరియస్ చెప్పిండు. అది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజంగా విప్లవాలన్నీ అక్కడే మొదలైతాయి, కానీ ఈ విప్లవాలు మా అన్నీ వేరే మొదలైతాయి. ఏమన్నా తింటే జాలీగా అప్పట్లో బహిర్భూమి పోవాలంటే మేము ఊరు బయట ఉండేది, నడువురా అర్జెంట్ అంత ఉండేది. ఇప్పుడు టాయిలెట్ ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడికిక్కడ ఉరకడానికి ఆగుతలేదు. అప్పట్లో ఎట్లా ఆగేదో ఏమో కానీ అమ్మ తోడు ఒకసారి గుర్తెచ్చుకోండి. అవునా కదా? మళ్ళీ అందులో ఎట్లుండే ఫోన్లు ఉండే కాదు, ఫ్రెండ్స్ చేసి అరే పోదాం ఆరా నీకు వస్తుందారా ఊరి అమ్మ కూడా. ఈ కామెడీ తీసుకోండి, సీరియస్ తీసుకోవద్దు. అందరు 2-3 ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని పోయేటోళ్ళు. ఆ రోజులు ఎట్లుండే అంటే కొంతమంది అయితే ఏమైనా తింటాను కూడా తెచ్చుకుంటారు. ఏం తెచ్చినా ఏం సంగతి ముచ్చట్లు అన్నీ ఆడి బయటపడాయి. ఏంద్రా ఏం చేస్తాను, నేను ఏడిపోయినావురా, ఊకాపే స్కూల్కి పోతా, అరే రేపు స్కూల్ తప్పిద్దామంటే ఈడికే వచ్చి కూర్చున్నావురా మంచిగా. ఈ ముచ్చట్లన్నీ ఈడే ఉండేవి. ఎంత మంచిగా అంటే యుద్ధాలు అక్కడే స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇంకేమైనా మాట్లాడుకోవాలి ఎందుకు, ఇప్పటికైనా సరే టాయిలెట్లో పోతే ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయి. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కథలన్నీ అక్కడే పుడతాయంట. నిజంగా ఇవన్నీ అంటే టైడ్ అయిపోయినారు, ఇంకెక్కువ మాట్లాడలేం. కానీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అంటే అవన్నీ కామెడీ తీసుకోవచ్చు, కానీ మా సినిమా మాత్రం టైటిల్ నిజంగా అంటే అందరు చెప్పిండ్రు థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిండ్రు. అది తీసుకోవడానికి చాలామంది ఇవాళ అందరూ అనుకోవచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాలేదు, ఏం రాలేదంటే నిజంగా మాకు మా డార్లింగ్ చెప్పిండు పెద్ద పెద్దల దగ్గర పోతే బహిర్భూమి ఏంటిది అది అన్నారంట. కానీ సినిమా చూసిన తర్వాత బాధ్యత ఇచ్చి పడేస్తారు, అది మాత్రం చెప్తున్నా. చాలా మంది దగ్గర పోతే పాపం మా వాళ్ళు ఇది బహిర్భూమికా మేము రావాలనా అదేం టైటిల్ అన్నారు. అది ఎప్పుడు కూడా టైటిల్ ఇదే పెద్ద డైరెక్టర్ పెడితే ఓకేనా, పెద్ద డైరెక్టర్ పెడితే అబ్బా సూపర్ పెట్టిన అంటారు. ఏం కాదు, ఈ సినిమాలో కంటెంట్ చినిగిపోద్ది, బయలిపోద్ది అంతే. అదేదో వినపడలేదు సార్ మాకు, అదేదో వినపడలేదు, బయలిపోద్ది సినిమా టైటిల్ బయలిపోద్ది అంతే. మీరు తర్వాత చూసిన తర్వాత ఇదే మీ అందరూ చెప్పాలి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్కి దమ్ముంది, టైటిల్ మీద కాన్సెప్ట్ మీద మాకు దమ్ముంది అంతే. ఆ కాన్సెప్ట్ ఆ ధైర్యంతో మేము నిజంగా చెప్తున్నా, ఎవ్వరు వచ్చినా మా ప్రొడ్యూసర్ ఒకటే అన్నాడు, ఎవ్వడు వచ్చినా రాకపోయినా మా దమ్ముంది అన్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్. నిజంగా చాలామంది చెప్పింది ఏంది ఆ టైటిల్ అట్లా పెట్టిందని. ఇదంతా ఒకేతే అయితే మా హీరో నిజంగా డేర్ చేసి పోస్టరు ఎవరైనా కత్తి పడతారు, ఇవాళ రేపు ట్రెండింగ్ ఉంటుంది. మా హీరో హ్యాట్స్ ఆఫ్ చెంగు పట్టుకున్నాడు ఇట్లా అంటే ఇక్కడ పోస్టర్లు ఉన్నాయి కాదు, అందులో కాన్సెప్ట్లో ఆ క్యారెక్టరేషన్ కూడా ఒక నత్తి ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ మామూలు కామెడీలో కూడా ఇక మేము లవ్ లవ్ అమ్మాయి వస్తుంది చెప్పు అంటే స్టార్ట్ అవుతాడు, వెళ్ళి హాయ్ హాయ్ అనలోపు అరే అమ్మాయి దేవుడి గుడికి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. అట్లా చెప్పే లోపల అమ్మాయి వెళ్ళిపోతూనే ఉంటుంది. నిజంగా ఇదే కాదు, ఇదే డైలాగ్ని మళ్ళీ ఎమోషన్లో చెప్తూ ఉంటారు మా హీరో. ఎంత ఎమోషన్ అంటే ఇదే ఇప్పుడేం కామెడీ చేస్తారు, ఎమోషన్లో బరస్ట్ అయిపోయి చెప్తాను. 2 వేరియేషన్లో సూపర్ డార్లింగ్ ఇరదీసి పడేస్తాను నిజం చెప్తున్నా. ఇప్పటివరకు నేను ఫస్ట్ సినిమా అనలో నోయల్ హీరో అనలోనే అందరం ఏమనుకోండి, ఇందాక ర్యాప్ అనలో అడ్డుకు ఇక చప్పట్లు కొడతాను. ర్యాప్ ఎంత రఫ్ చేసిండో ఇందులో క్యారెక్టర్ కూడా సూపర్ మారులెస్ పండు ఎరగదీసేసిండు. నేను చెప్తాను కదా,
అంటే మామూలుగా మేము కమెడియన్స్ కదా, మేము ఒక అడుగు వెనకేసినాం. అంటే ఆ ఎమోషన్ డైలాగ్ కానీ కామెడీ డైలాగ్ కానీ పోటాపోటీ చేసాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సినిమా మాత్రం ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందా ప్రొడ్యూసర్ని బిస్కెట్లు వేస్తున్నారు, రాంప్రసాద్ ఎవరు ఆయన ఉన్నాడు ఇక్కడ, ఇప్పుడు కూడా వెనకే నడిపిస్తాడు ఆ డైరెక్టరు. ఇగో ఇవన్నీ కానీ తమ్మేలు వేసుకోండి. మా ప్రొడ్యూసర్ అయితే ప్రొడ్యూసరు రాంప్రసాద్ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు. ఇది తమ్మేలు వేసుకోండి. ఎందుకంటే మా రాంప్రసాద్ సినిమాకు ముందు అన్న నీకు ఎందుకు ముందే చెక్కులు ఇప్పిస్తామని ఇంతవరకు నాకు ఒక చెక్ ఇలే ప్రొడ్యూసర్. రాసి పెట్టుకోండి, సీరియస్ చెప్తాను. అందరూ ఏమన్నట్టే అందరికి ముందు ఇచ్చేసిండు చెక్కులు, అందరు చెక్కులు తీసుకున్నారంట. అన్న ఒక చెక్ ఇచ్చిన చెప్పన్న, డబ్బులు ఇస్తే చెక్కులతో పని ఏంటండి? అదిదా మ్యాటర్. ప్రామిస్ చెప్తున్నా, నిజంగా ఏ చెక్ ఇచ్చి అది వేసుకొని వారం రోజులు అయ్యి ఇంకా మా చెక్ పడలేదు ఎట్లుంటుంది? చెక్ ఇస్తారు, డేట్ వేస్తారు, ఆ చెక్ పడలేదన్న, ఉన్నాయి ఆ బ్యాంకులో డబ్బులు, పైసలు పడలేదన్న, ఇవే ఉండేది. నిజంగా ప్రామిస్ చెప్తున్నా. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఆర్టిస్టులు అడ్వాన్స్లు ఇచ్చేటోళ్ళు లేవు, బిస్కెట్ అయినాయి. మా ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చి ఇక చెక్కులు వేసుకుంటే ఇదంతా లేదు. సాయంత్రం అయితే కూర్చొని డబ్బులు చేతిలో పెట్టి మంచిగా ఇచ్చేటోడు. నిజంగా నేను మళ్ళీ నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, ఇలాంటి ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళు తినకుండా పైసా కూడబెట్టి ఈరోజు సినిమా తీయడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి ప్లీజ్. థియేటర్కి వెళ్ళి చూడకుండా మనం ఫోన్లో వచ్చింది అదని చూస్తే థియేటర్కి ఎవరు వెళ్తారన్నా? థియేటర్కి ఎవరు వెళ్ళటల్లే. ఆగ్రహ పరువులు అయితే ఓటీటీలో వస్తాను, ఏడుకెళ్ళి వస్తారు ఓటీటీలో. ఇప్పుడు అందరూ కూడా ఓటీటీలో ఇక్కడ సినిమా హిట్ అయితే అక్కడ ఇస్తున్నారు. మీరందరూ దయచేసి ప్రేక్షదేవులందరికీ పాదాభివందనం చేస్తున్నాం. మీరందరూ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తేనే ఇలాంటి ప్రొడ్యూసర్ నిలబడతారు, ఇలాంటి ప్రొడ్యూసర్ నిలబడితేనే సినిమా ఇండస్ట్రీ నిలబడతాయి, సినిమా ఇండస్ట్రీ నిలబడితేనే మాలాంటిలో 2 తింటాం. లేకపోతే అందరూ ఆర్టిస్ట్ చాలా మంది అందరూ ఇందాక చెప్తున్నారు 100 సినిమాలు 200 సినిమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ ఖాళీనే ఉన్నారు తెలుసా. పెద్ద వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే లేని వాళ్ళకి మధ్యతరగతి ఆర్టిస్ట్ మధ్యతరగతి బతుకులే ఉన్నాయి. ఇంకా నిజం చెప్తున్నా ప్రామిస్గా. దయచేసి మీ అందరు చెప్పేది అంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, చూడండి, బాగుంటే 10 మంది చెప్పండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా హీరో గారు ప్రొడ్యూసర్ ఇంకా మాట్లాడుందా సర్లే. ఇక తర్వాత అదేవిధంగా మా అజయ్ డార్లింగ్ సూపర్ మ్యూజిక్. ఫస్ట్ వెనక ముందు ఏం కొడతాడో ఏమో అనుకున్నా, కానీ నిజంగా అమ్మ తోడు మళ్ళీ ఆర్పి పట్నం లాగా ఇచ్చి పడేసావు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య కూడా సూపర్ పాడాడు. ఇక అందరి గురించి చెప్పే మా డైరెక్టర్ మాత్రం ఇక ఆయన అయితే ఇక మామూలు చెప్తారు 12 రాక్షసులు 2 రాక్షసులు అంటారు, కానీ టార్చర్ ఎట్లుంటుందంటే ఇక అసలు 9 కానీ 10 కానీ 11 కానీ ఆ పని అయిపోయేదాకా అసలు ఎవరిని వదిలిపెట్టాడు. పని ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది, ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి అని చెప్పిండు. తర్వాత కంగ్రాచులేషన్స్ అండి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమా రిలీజ్ కాకుండా 6-7 సినిమా లాంగ్వేజ్ నుంచి ఫోన్లు వచ్చినాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కంగ్రాచులేషన్ చెప్పండి మా ప్రొడ్యూసర్ గారికి. ఈయన మామూలుగా ట్రైలర్ అయి చూసి తమిళ్, కన్నడ, మలయాళం నుంచి వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ ఆల్ ద బెస్ట్. 5 లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా ఆర్టిస్టులమా? ఈ అమ్మ కూడా పాన్ ఇండియా స్పీచ్ కూడా ఇస్తావా? పాన్ ఇండియా స్పీచ్ ఏమైనా ఇస్తావా? ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మనకి? ఆవో జావో కిదరారా తప్ప అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఇది రాయే అటెళ్ళి మళ్ళీ అటెళ్ళి ఇది రాయే. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని మనస్ఫూర్తి కోరుకున్న 4వ తారీఖు మీ ముందుకు వస్తుంది, థియేటర్లోకి వెళ్ళి చూడండి. మా అందరిని ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. సచ్ ఏ లవ్లీ. అమ్మ బాబాయ్ మా హీరోయిన్ గురించి చెప్పాలి అమ్మ కూర్చో. నిజంగా హీరోయిన్ ఇందాక కూడా ఇంతకుముందు కూడా చెప్పా, హీరోయిన్ వెరీ గుడ్. 2 హీరోయిన్లు ఉన్నారు. బాంబే హీరోయిన్, బాంబే నుంచి వచ్చినా కూడా పేర్లు ఏం చెప్పండి. హీరోయిన్ అంటే ఎట్లా మరి? మా హీరోయిన్ పేరు చెప్పు. గరిమా. చెప్పు ఫ్రాంప్టింగ్. ఇంకో హీరోయిన్ పేరు ఇషిత. అమ్మా చెప్పేలే. ఇషిత అయితే ఒక హీరోయిన్ లాగా చేయలేదు. నిజంగా కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుంది, డైలాగ్ మొత్తం చెప్పేస్తుంది, మళ్ళీ అటుపోతే ఏమన్నా డ్రమ్ములు రాలేదా అంత. ప్రతి ఒక్కటి కూడా నెల్లూరులో నిజంగా ఎంత హార్డ్ వర్కర్ అంటే నిజంగా అందరు నిజంగా అంటే పొగినట్టు పోడుతున్నా తీరినట్టు తిట్టుడు కాదు. నిజంగా ప్రామిస్ ఎంత కష్టపడిందంటే బిడ్డకి. ప్రతి ఒక్కరు సినిమా అంటే ప్యాషన్ అంటారు కదా, ఇది డైలాగ్ కెమెరా ముందు చెప్పిపోతారు కదా, అది కాదు. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి నిజంగా. అంటే అమ్మాయిలు ఏంది ఏదో ఇంకోటి ఈ మధ్య కూడా ట్రెండింగ్ అవుతుంది, అమ్మాయిలు అట్లా అంటారు ఇట్లా అంటారు. ఎందుకంటారా ఒకటి దవడ మీద పెట్టి ఒకటి అయితే ఎవరు ఏమన్నారు అర్థమవుతుందా? ఎవరు ఏమన్నారు? అందరు మన వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఇక ఈమెలాగా ఉండాలి, డేర్ ఉండాలి, డేర్ అండ్ డాష్. మా అందరితో కలిసి ఇట్లా మొగరాళ్ళ లెక్కన ఇట్లా ఉండేది మంచిగా అట్లా. అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అందరి గురించి చెప్పిన మళ్ళీ మైక్ తీసుకోను. విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అండ్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. నా కోసం వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఫస్ట్ మా త్రిమూర్తులండి. ఒక త్రిమూర్తి గారేమో కింద ఉన్నారు, 2 పైన ఉన్నారు.
ఫస్ట్ మా వేణు సార్కి అండ్ నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి మూవీని స్టోరీని విని ఒప్పుకొని మాకు ఈ సినిమా చేసినందుకు. ఆయన లేకపోతే, ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా అవ్వదు, అది అందరికీ తెలుసు. మాకు ఇంత మంచి సినిమాని అందించిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఇంత మంచి స్టోరీని అందించిన మా డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా గురించి మీరు చెప్పలేదు. ఊరికే జోక్గా అంటున్నానండి, సీరియస్ ఏం లేదు, జోక్గా మాట్లాడుతున్నాను. అండ్ రామ్ ప్రసాద్ గారిది అండ్ నాది నెల్లూరు అండి. ఇద్దరమే ఒకటే ఊరు నుంచి వచ్చాము. మా స్టోరీ విని మాకు ఇంత మంచి మూవీ అందించిన మా ప్రొడ్యూసర్ గారికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము సినిమాలో ఇంత మంచిగా కనిపించడానికి, అందరూ అందంగా కనిపించడానికి ఫస్ట్ మనకి కెమెరా లేకపోతే మూవీయే లేదు. అలాంటిది మాకు ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన మా డిఓపి ప్రవీణ్ గారికి, వెనకాలుండే కాదండి, ముందుండి వెనకుండి సైడ్ ఉండి ఇటుండి అటుండి అంతా నడిపించింది మా డిఓపి గారే. ఆయనకి నిజంగా ఆయన రావట్లేదు అంటే నేను ఎక్కడ కాళ్ళకి దండం పెడతానని కిందే కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రవీణ్ గారు మమ్మల్ని మాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మా హీరో గారు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్. నోయల్ గారు, నోయల్ సార్ అని అలవాటైపోయింది. ఆ సార్ అంటే కొట్టేస్తారేమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సార్ అని అలా పిలవద్దు అని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నోయల్ గారు అండ్ సునీల్ గారు అండ్ కిరణ్ గారిది కూడా మా ఊరే అండి. అండ్ ఇంతకుముందు కిరణ్ గారితో కలిసి కూడా ఇంకొక మూవీ చేశాను, మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకుముందు మూవీ చేసిన అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. మా కోసం ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा है. दिस इज़ माय फर्स्ट तेलुगु डेब्यू फिल्म. थैंक यू प्रवीण, थैंक यू डायरेक्टर सर, प्रोड्यूसर सर एंड नोएल, ऋषि. बहुत अच्छा एक्सपीरियंस रहा है मेरा आप लोगों के साथ. थैंक यू. और मेरा 15 डेज़ का शेड्यूल था इसमें, बट इज़ अ वेरी एक्सपीरियंस. बहुत एक्सपीरियंस लिया मैंने. मुझे तेलुगु फर्स्ट ऑफ ऑल नहीं आता है, तो मैंने बहुत कुछ छोटे छोटे वर्ड्स तेलुगु में सीखे थे एंड बोला मैंने. अंदर की नमस्कारम बागुना. मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा. नोएल के साथ भी मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा. हम लोगों की मुलाकातें बहुत कम हुई थी, बट इज़ अ वेरी फैबुलस, इज़ अ वेरी डाउन टू अर्थ पर्सन. बहुत अच्छा इंसान है नोएल. एंड प्रोड्यूसर सर, तो थैंक यू माय टीम मुझे कास्ट करने के लिए. थैंक यू सो मच एंड थैंक यू. అందరికీ నమస్కారం. నేను చెప్పాల్సిందంతా సీనియర్స్ చెప్పేశారు, నేను చెప్పడానికి ఏం మిగలలేదు. అందరికీ థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు అందరు చెప్పినట్టు మా ప్రవీణ్ గారు. ఇది 2 సభలు సార్, 2 ఫంక్షన్స్ ఈరోజు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి, మీ సన్మాన సభ ఒకటి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో మాట్లాడదనుకున్నా కానీ అయిపోయిందంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 4th అందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, బట్ నాకు ఎప్పుడూ అవకాశం దొరకలేదు. సో లిరిక్స్ రాశాను ఈ సినిమాకి 4 సాంగ్స్కి. ఇంకా నేను రైటర్గా నేను రాస్తాననే విషయాన్ని మర్చిపోయే సిచ్యువేషన్లో వచ్చిన అవకాశం మా రామన్నయ్య వల్ల. సో ఆ రోజే అన్నాను అన్నయ్యతో, అన్న ఇది నా ఫస్ట్ ఛాన్స్ కాదన్నా, నా లాస్ట్ ఛాన్స్ అనుకొని రాస్తాను అని చెప్పి. ఐ థింక్ నా 100% నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో దీంట్లో నాకు 2 ఛాన్సెస్ వచ్చాయండి. ఫస్ట్ రామన్నయ్య 2 సాంగ్స్ ఇచ్చారు. దెన్ ఇంకా పర్లేదు ఇంకా వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటే మా అజయ్ సార్ ఒప్పుకోలేదని మళ్ళీ రామ్ సారే చెప్పారు. సో థ్యాంక్ యూ అజయ్ సార్ ఫర్ బిలీవింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. October 4 నా సినిమా రిలీజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నారు హోస్టింగ్. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా సమయమైనా మీరు మా కోసం స్పెండ్ చేసి ఓపిక్గా ఉండి థ్యాంక్ యూ సో మచ్. సో లవ్లీ టు హ్యావ్ యూ. అండ్ ప్రతి సినిమా మీ సపోర్ట్తోనే ముందుకెళ్తుంది. మా సినిమాకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బిగ్ హ్యాండ్ టు మీడియా ప్లీజ్ అందరూ. థ్యాంక్ యూ భయ్య, చాలా 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 థ్యాంక్స్. అండ్ నెల్లూరు నుంచి ఎంతమంది వచ్చారండి? నెల్లూరు వాళ్ళు అంతా నెల్లూరే కదా, అసలు క్రేజీ. మన ఊరు నుంచి ఒక మనిషి బయటికి వచ్చి ప్రవీణ్ అన్న మీరు మా బ్యాక్ బోన్ అన్న, మీరు లేకపోతే మేము లేము అసలు. సో ఒక మనిషి ఊరు నుంచి బయటకు వచ్చి వాళ్ళు పైకి వస్తే ఎంతమందిని తీసుకురాగలుగుతారు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపులే మా రామయ్య, ప్రవీణ్ అన్న, మా రిషిత. అసలు అన్న చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఊరు నుంచి ఇంతమంది కలిసి ఒక సినిమా చేస్తారంటే అసలు అద్భుతం. నాకు చాలా 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 ప్రౌడ్గా ఉంది. అది కదా అసలు, అంటే ఒక ఊరు కోసం నిలబడ్డాం. మన వాళ్ళు, అరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే డైరెక్టర్ అయ్యాను, నా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఆలోచించడం చాలా గొప్ప విషయం బ్రో. అండ్ బ్రదర్ మీరు చాలా బాగా రాశారు బ్రో, ప్లీజ్ కమ్ ఒకసారి. లిరిక్స్ ఎంత బాగా రాశారంటే నేను యాక్చువల్గా చాలా హ్యాపీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో, మంచి టాలెంట్ గుర్తుపట్టి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వడం. ఆల్ ది బెస్ట్ డార్లింగ్, చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. చాలా మా ఫైట్ మాస్టర్ అసలు భయ్యా మంచి రోల్ కూడా చేశారు, అసలు అద్భుతమైన రోల్ చేశారు మా ఫైట్ కొరియోగ్రాఫర్. క్రేజీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఆదిత్య మ్యూజిక్లో రావడం. అంత పెద్ద ప్లాట్ఫామ్లో మ్యూజిక్ వెళ్ళింది అంటే అంత ఆ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి, మాధవ్ గారికి చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఆ వరకు వెళ్ళిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అజయ్ బ్రో. బ్రో థ్యాంక్ యూ బ్రో, చాలా ఇష్టం నాకు మీ వర్క్ అంటే. అద్దరు కొట్టారు అసలు మీరు. ఈ సినిమాతో మీకు చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మ్యూజికే కాదు ఆర్ఆర్ కూడా చింపేశారు మీరు. వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఈ సినిమా నాకు యాక్చువల్లీ అందరికీ కళలు ఉంటాయండి, ఏదోటి అవ్వాలని ప్రతి ఒక్కరికి ఏదో డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ కళ అని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. భయ్య యాక్చువల్లీ మంచి వెల్ ఆఫ్, ఆయన హ్యాపీగా బిజినెస్లు ఉన్నాయి యూఎస్లో. ఎక్కడ డబ్బులే పెట్టాలి, డబ్బులు సంపాదించాలంటే ఆయనకి 100 మార్గాలు ఉన్నాయి. సినిమా తీయాలంటే ఒక రకమైన ప్యాషన్ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలి, ఒక అంటే నమ్మకం ఉండాలి. ఆయన మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు భయ్య థ్యాంక్ యూ సో మచ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మాకు ఇష్టం సినిమాలు చేయడం, కానీ మా మీద డబ్బులు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కదండి. ఇప్పుడు ఆర్టిస్టులు ఒక 1000 మంది ఉంటే డబ్బులు పెట్టే వాళ్ళు 10 మంది కూడా ఉండరు. సో అలా అంత పెద్ద మనసుతో ఇంతమందికి వర్క్ ఇవ్వడం అంటే అదొక అదృష్టం. భయ్య థ్యాంక్ యూ భయ్య, మా అందరినీ చాలా బాగా చూసుకున్నారు. చెప్పినట్టు అసలు ఆయన 9th అంటే 8thకే మాకు డబ్బులు పడిపోయాయి. చాలా చాలా తక్కువ మంది ఉంటారు అలా. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అంటే మా అందరినీ పక్కన పెడితే మీరు 100 సినిమాలు చేయాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఎవ్వరికి ఎప్పుడు కోసం అవ్వబోయా. అంటే చాలా ఆకలితో వస్తాం, చాలా ప్యాషన్తో వస్తాం. ఆర్టిస్టులకు డబ్బులు తక్కువ ఉంటాయి, అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మోసపోరు. అంటే నాకు కూడా కొన్ని సినిమాల నుంచి డబ్బులు రాలేదు, నిజం చెప్తున్నా. నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది భయ్య, నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత చిన్న చిన్న వాళ్ళని అందరినీ, మా జింగిడిని, డార్లింగ్ని అందరిని ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసి మీరు ₹1 మోసం చేయకుండా అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ సినిమాకి కాల్ రిసర్చ్ చేశారు ఆర్పి పాటిల్ గారు బ్రదర్. ఒక సినిమా అనుకుంటున్నారు మన వాళ్ళు, అజయ్ మ్యూజిక్ చేస్తున్నారు, ఒకసారి కథ విను అని. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే ప్రవీణ్ అన్న గురించి తెలిసింది. ప్రవీణ్ అన్న నాకు చాలా ఇష్టం. అంటే నా ప్రొడ్యూసర్ గారు ఒక బడ్జెట్ అనుకుని సినిమా ఈ బడ్జెట్లో చేద్దాం డార్లింగ్ అని చెప్తే, ప్రవీణ్ అన్న ఆ బడ్జెట్కి చాలా అంటే చాలా ఎక్కువ క్వాలిటీ అవునా కదా 100%. అంటే మీకు ఇప్పుడు చూసే క్వాలిటీ అరే ఈ బడ్జెట్లో చేశారంటే మీరు షాక్ అవుతారు. చాలా బాగా చేశారు అన్న ప్రవీణ్ అన్న, మీకు అసలు మీరు అడ్డుకొట్టారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. మీకు ఈ సినిమా వల్ల చాలా మంచి జరగాలి. సో నాకు ఈ సినిమా నేను ధైర్యంగా చేశాను అంటే ప్రవీణ్ అన్నే దీనికి కారణం. అండ్ అజయ్ బ్రో మ్యూజిక్ ఎలాగో కుమ్మేస్తారో అది తెలుసు. సో రామ్ ప్రసాద్ బ్రో ఇంతకుముందు మాట్లాడుతూ అసలు బహిర్భూమి అంటే 2 ఊర్లకి మధ్యలో ఒక ఉండేది, దాని గురించి గొడవలు జరిగేది అంటే అరే ఈ కాన్సెప్ట్ అదిరిపోయింది కదా అని అనిపించింది. అసలు రామ్ బ్రో అసలు మామూలుగా లేదు, అసలు మీరు భలే మాట్లాడారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మా భయ్య 20 years తర్వాత మళ్ళీ సినిమా తీసి మళ్ళీ స్టేజ్ మీద నిలబడ్డారు. మీరు ఇంకా ఆగొద్దు భయ్య, ఒక 40 years మీరు సినిమాలు తీస్తూనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా అందరినీ పక్కన పెడితే మా రామ్ బ్రోది డెబ్యూ
డార్లింగ్ ప్లీజ్ కమ్, మీకు చాలా మంచి జరగాలి. మన ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీరు ఇండియాలో మొత్తం దున్యాను మీరు ఇలానే. అదే మన ఇండియన్స్ అని సినిమా తీయాలి మీరు, ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. సో ఈ ఈ ఈ డ్రీమ్కి ఇంత ఫండ్ చేసి ఇంతమందిని స్టేజ్ మీద నిలబెట్టారు. ఎస్పెషలీ రిషిత కూడా చాలా కష్టపడింది. ఆ అమ్మాయి అయితే మామూలుగా కష్టపడలేదు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయిని మీ ఊర్లో సర్పంచ్ చేసేసేయండి, ఎమ్మెల్యే చేసేయండి, లేదంటే ఊరినంతా బాగా చూసుకుంటుంది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. అంటే అమ్మాయికి నాకు ఇది చెయ్యాలి అంటే దాని గురించి ఎన్ని చేయొచ్చు అన్ని చేసింది, అన్ని రకాలుగా హెల్ప్ చేసింది సినిమాకి. అంటే ఆ ఊర్లో నాకు ఎవరు తెలీదు, కానీ ఈ అమ్మాయి అయితే అందరూ తెలిసినట్టు చేసేసింది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళే కదా, మా పిన్ని వండి పంపించేది, మా అత్త వస్తుంది అన్నట్టు అయిపోయింది నాకు ఆ ఊర్లో ఉన్న రోజుల్లో. సో హ్యాట్స్ ఆఫ్ రిషిత, నీకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ గరిమా, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. నీకు చాలా మంచి జరగాలి. నీకు అర్థమవుతుంది కదా, సమझ ఆ రా. नेक्स्ट टाइम आप अच्छा तेलुगु सीखो, हमारे तेलुगु वाले बहुत दिलदार लोग हैं, अच्छा बड़े हो जाते हैं आप. 100%. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కొంతమందిని చూసి అరే మనం ఇలా ఉండాలి కదా అని అనిపించే వ్యక్తుల్లో నాకు సీను అన్న అంటే చాలా ఇష్టం. సీనన్న, ఐ లవ్ యూ సీనన్న. అంటే సీనన్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చిత్రం అలా ఎన్ని సినిమాలు అన్న చేసినాయి ఒక లిస్ట్. నా వయసు అంతా అంటే అన్న సినిమా ముందు నేను బచ్చగాడిని. నిజంగా నేను సీనంతో వ్యానిటీ షేర్ చేసుకున్నా, అన్న దగ్గర కూర్చున్నా, మాట్లాడుతున్నా. నాకు అడ్మిరేషన్, అంటే ఆయన చూస్తూ పెరిగాం కదా, అరే అన్నతో సినిమా చేస్తున్నా అనేది నాకు చాలా హ్యాపీగా ఉండేది. అన్న మంచి ట్రాక్ పట్టారన్న మీరు, మంచి పొలిమేర, ఇప్పుడు మన సినిమా, ఇవన్నీ మంచి కథలు. అంటే సీన్ వన్లో ఇంకొక యాంగిల్ సడన్ గారే మన సీనే కదా అనే ఆయన సడన్గా అంత షాకింగ్గా పర్ఫామ్ చేయడం అది చాలా మందికి వస్తుంది. అలాంటి అదృష్టం ఆ సీన్ నాకు వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అన్న కుమ్మండి అన్న, ఇంకా మీకు తిరగలేదు. ఫనీ బ్రోతో నా జర్నీ చాలా లాంగ్. సూపర్ కుటుంబం అనే ఒక షో వచ్చేది, నేను రష్మి గారు హోస్ట్ దానికి. అందులో ఫనీ బ్రో వస్తే స్టేజ్ ఇంకా అసలు దద్దరిల్లిపోయేది. అంటే ఏంటి ఇంత టాలెంటెడ్ ఎలా ఉంటారు, ఇంత స్పాంటేనియస్గా ఎలా మాట్లాడతారు, కామెడీ కానీ డాన్స్ కానీ ఆయన చేయలేనిది ఏమీ లేదు. డార్లింగ్ నీకు చాలా మంచి జరగాలి డార్లింగ్, చాలా టాలెంటెడ్. అన్నకి ఏది ఇచ్చినా చేయగలుగుతాడు. సో అన్నకి మంచి మంచి వేషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ మా సునీల్ డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. నీకు మామూలు క్రేజ్ లేదు, నిజం చెప్తున్నా, అసలు అద్దరు కొడుతున్నావు డార్లింగ్. మీ అందరితో చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా. సేమ్ విత్ జింగిడి బ్రో, ఆల్ ద వెరీ బెస్ట్ నీకు కూడా డార్లింగ్. అసలు అద్దరు కొట్టే కదా బ్రో, రెడ్డికి అసలు ఏ వ్యాలంటైన్స్ డే లాగా ఉంది. సారీ నువ్వు ఈసారి నెక్స్ట్ టైం ధోతి వేసుకొని రావా నువ్వు, కొంచెం అది ఊరికే. సో సారీ, వెరీ వెరీ సారీ గరిమా. సో కిరణ్ గారు అసలు అద్దరు కొట్టారు, చాలా మంచి రోల్ సార్ మీది. అంటే నిజంగా ఇలాంటి రోల్ పడితే బాగుండు అనుకుని, నాకు విలన్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం. సారీ ఫిర్సే, ఓకే నేను కొంచెం ముందుంటా. సో కిరణ్ గారి రోల్ అలాంటిది, చాలా మంచి రోల్. అలాగే మా ఆనంద్ అన్న, చాలామంది మంచి అందరు అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్స్ రాయడం చాలా డిఫికల్ట్. మీరు ఏదైనా సినిమా చెప్పండి, బాహుబలి, అందులో క్యారెక్టర్స్ అన్నీ మనకు గుర్తుంటాయి, కట్టప్ప, ఇలా అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అలా రాశాడు ఆయన. అంటే భయ్య మాతో ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ పడేవాడు, కానీ ఈరోజు స్పీచ్ అయితే అద్దగొట్టేశాడు. బ్రో మీరు ఇలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు డార్లింగ్, మీరు ఏం భయపడదు డార్లింగ్, నువ్వు చేసేది మంచి పని. మనం దొంగతనం చేస్తున్నావు, సినిమా చేయడానికి వచ్చాం డార్లింగ్, నువ్వు అస్సలు భయపడొద్దు, కుమ్మేసి అసలు నువ్వు మా అద్దరగొట్టే క్యారెక్టర్స్ అయితే. సో నేను మంచి సినిమా చేయాలని వెయిట్ చేసే టైంలో ఈ సినిమా నాకు రావడం, నాకు కాల్ చేసిన మౌలి సార్కి, నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రవీణ్ అన్నకి, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మా అజయ్ భయ్యాకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామ్ ప్రసాద్ బ్రో, మీరు గట్టిగా ఉంటే ఊరిని నిలబెట్టేస్తారు, మీరు అస్సలు తగ్గొద్దు డార్లింగ్. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా భయ్య ఎలానో యూఎస్ నుంచి దిగొచ్చారు. అంటే ఒక హిందీలో ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్, ఖుదీ కో కర్ బులంద్ ఇతనా కితే హర్ తక్దీర్ సే పహలే ఖుదా బందే సే ఖుద్ పూచే బతా తేరీ రజా క్యా హై అని. మనం ఎంత గట్టిగా డ్రీమ్ చేయాలి అంటే దేవుడే అడగాలంట మనని, అరే చెప్పరా నీకు ఏం కావాలి అని. సో రామ్ ప్రసాద్ బ్రో ఎంత గట్టిగా అనుకుంటే ఈ మనిషి యూఎస్ నుంచి వచ్చి ఆయనకి డబ్బులు పెట్టి సినిమా తీసి ఇంతమందిని ఇంత అరేంజ్ చేస్తారు. అండ్ ప్రవీణ్ లాంటి మనిషి, వీళ్ళందరూ. సో ఇది ఒక ప్యాకేజ్ లాగా అయింది. సారీ నేను ఎక్కువసేపు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డారు కాబట్టి అందరి గురించి చెప్పాలి. అండ్ డైరెక్షన్ టీమ్, మా మోజెస్ బ్రో, మా డార్లింగ్స్ అందరు, డైరెక్షన్ అందరూ ప్లీజ్, మోజెస్ బ్రో ప్లీజ్ రండి, మీరందరూ చాలా కష్టపడ్డారు. సురేష్ బ్రో కమ్ డార్లింగ్,
కబీర్ రా డార్లింగ్ రా కమ్. కబీర్, వెంకట్ మేనేజర్ వెంకట్ అన్న రండి అన్న, అందరు రండి 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 రండి. అండ్ మాకు ఈరోజు ఇంత ముందుకే పుల్లారావు గారు రండి. అండ్ నా టీమ్. పుల్లారావు ప్లీజ్ కమ్ స్టేజ్. అంత మెల్లగా పిలిస్తే ఎవరైనా పుల్లారావు ప్లీజ్ కమ్ స్టేజ్ అండ్ నీళ్ళ దాకా వెళ్ళిపోమండి నా తమ్ముడు. నువ్వు కూడా వచ్చారా స్టేజ్ మిగతా. సో నా టీమ్, నా తిమ్మప్ప, శివ. సో థ్యాంక్ యూ తిమ్మప్ప అండ్ థ్యాంక్ యూ శివ. మీరు రండి, తిమ్మప్ప అండ్ శివ రండి. సో వాళ్ళిద్దరు నా టీమ్. అండ్ పర్లేదండి, అది దగ్గు వస్తుంది నాకు లాస్ట్. సో నేను కళ్ళద్దాలు స్టైల్కి పెట్టుకోలేదు డార్లింగ్, నాకు లాస్ట్ వీక్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, పెట్టుకోమన్నారు. లేదంటే ఇంకో వారం రోజులు లేట్ అవుతుంది అని చెప్పారు. నేను హీల్ అయిపోయి లైట్స్ వల్ల, సో అందుకనే పెట్టుకున్నా స్టైల్కి, అదేమో అనుకోవద్దు. అండ్ ఈ ఈవెంట్ ఈరోజు మేము ఇంతమంది హ్యాపీగా ఉన్నామంటే వచ్చిన ప్రతి ఒక్కరి వల్ల, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ మ్యామ్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్పెషలీ అగైన్ మీడియా వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్కి, మా బంగారం అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ ప్రసాద్కి ఒకసారి ఓవేసుకోండి అందరూ. మా ప్రవీణ్ అన్నకు ఒకసారి ఓవేసేసుకోండి. మా ప్రొడ్యూసర్ గారికి గట్టిగా ఓవేసుకోండి అసలు. మా రిషితకి, గరిమాకి, సీనన్నకి, ఇక్కడ ఉన్న అందరికీ యూనిట్ మొత్తాన్ని ఒక గట్టిగా వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సినిమా మీరు థియేటర్లో చూస్తే మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తాయి. అండ్ మాకున్న పరిధిలో భయ్య నేనేమన్నా ఈ సినిమాకి చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఏమేమి చేయగలిగానో అవన్నీ నేను మనస్ఫూర్తిగా, అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా లేదు మంచి జరుగుతుంది దీంతో అంటే నేను చేశాను భయ్య. సో ఏమన్నా చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. థ్యాంక్ యూ డార్లింగ్. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీబడి. అన్న మీ సీన్ నాకు చాలా ఇష్టం తెలుసా, డిఓపి గారిని అడగండి. అసలు మిమ్మల్ని నరికే సీన్కి మామూలు లైటింగ్ పెట్టలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రండి, ముత్తు గారు రండి. నా ముత్తు అన్న థ్యాంక్ యూ భయ్య. మీ సీన్ అదిరిపోయింది భయ్య. మీ సీన్ని ప్రేమించి చేశారు మా డిఓపి గారు తెలుసా, మామూలుగా పెట్టలేదు లైట్ అసలు. అవునా, అరే క్రేజీ అసలు. అండ్ ప్రవీణ్ అన్న అగైన్ నేను అందరికంటే ఎక్కువ విసిగించింది, ప్రేమించింది, ఇష్టపడింది, నమ్మింది మా మనిషి మా ప్రవీణ్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్. మీకు చాలా మంచి జరగాలి. అసలు నిజం చెప్తున్నా, ఈ అవుట్పుట్ చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ, డే అండ్ నైట్ కష్టపడ్డారు. నాకు చాలా కంఫర్ట్స్ ఉండే, వచ్చి నేను డబ్బింగ్ చెప్పి వచ్చి షూటింగ్ చేసి వచ్చి కొన్ని పనులు చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ అవన్నీ అయ్యాక కూడా చాలా పని ఉంటుంది. అది ఓన్లీ 10% 20% నిజం చెప్పాలంటే అది దగ్గరుండి కష్టపడ్డారు. రామ్ భయ్య, మా ప్రవీణ్ అన్న, మా అజయ్ భయ్య అండ్ స్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అందరికీ ఇది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని. అండ్ నేను చాలా చిన్నవాడిని పోయా, నేను అంటే చాలా చిన్నవాడిని. అందరు సార్లు అవన్నీ అంటుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీలో నుంచి నన్ను దూరం చేయొద్దు. నేను నిజం చెప్తున్నా, చాలా చిన్నవాడిని. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరికంటే చిన్నవాడిని. ఎందుకంటే మీ అందరి నుంచి నేర్చుకోవడానికే వచ్చాను నేను. ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకుంటా, ఎంత అవుతే అంత నేర్చుకుంటా. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్ని ఇలా చూడడం. లవ్ యూ ఎవ్రీబడి. October 4th మనం థియేటర్స్లో కలుద్దాం. తప్పకుండా చూడండి ప్లీజ్. మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ భయ్య. ఇప్పుడు మా అందరి పెద్ద దిక్కు, మా అన్న, మా సినిమాకి బ్యాక్ బోన్ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. మీడియాకి థ్యాంక్ యూ. మీరు పేషెన్స్గా చాలా సేపటి నుంచి వెయిట్ చేసిండ్రు. అండ్ కమింగ్ టు ద పాయింట్, టీంలో ప్రతి ఒక్కరు యూనిట్ బాయ్ కా నుంచి, అంటే మన బాయ్స్ కా నుంచి కింది నుంచి మీ దాకా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. అది హీరో, హీరోయిన్, డిఓపి, డైరెక్టర్, వాళ్ళందరూ కష్టపడి నాకు స్టోరీ ఇచ్చి నాతో ఈ సినిమా చేయించిండ్రు. వాళ్ళందరికీ ఒకసారి ప్లీజ్ బిగ్ హ్యాండ్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బహీర్ భూమి. అండ్ ఈ సినిమాకి కొన్ని కాల్స్ వచ్చాయి నాకు ఈ సినిమా సాంగ్స్ విన్నాక. అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ మూవీ ఇంటూ మల్టిపుల్ లాంగ్వేజెస్. కపుల్ ఆఫ్ మంత్స్లో ఈ సినిమా వేరే వేరే లాంగ్వేజ్లో వస్తుంది. ఐఎమ్ ఓవర్వెల్డ్. నాకు అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా ఎగ్జైటింగ్ ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకొకటి, మా దాంట్లో మా మూవీకి హ్యాష్ట్యాగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3 లక్కీ విన్నర్స్ని తీస్తాము. అండ్ ద ప్రైజ్ విల్ బి అనౌన్స్డ్ బై అవర్ యాంకర్. ఫస్ట్ నీకే కదా.
అందుకే ముందుకెళ్ళావు. సో 3 విన్నర్స్ అనమాట. సో ఈచ్ పర్సన్ కి 5000 వర్త్ గిఫ్ట్ ఉందన్నమాట. గట్టిగా చెప్పట్లే ఒకసారి. కంగ్రాచులేషన్స్ అండి. ఎవరు సొంతం చేసుకుంటారో అది కూడా 3 మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. హ్యాష్ ఎవరైనా చేసుకోవచ్చు. #unsolved mysteries. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు మూవీ న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో మనకి డిస్ప్లే అవుతుంది. దాని టీజర్ లాంచ్ చేస్తున్నాము. రేపు ఈవినింగ్ అవుతుంది అది. అంటే సో స్వీట్. యా, వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ for all of your patience and thanks for coming here. Stay tuned for Bahir Bhumi on October 4th. #Bahir Bhumi. ఓకే. ఇది ఏదైనా జరగాలంటే పిఆర్ఓ వీరబాబు వల్లే అవుతుందని చెప్పిండు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే దానికి కారణం పిఆర్ఓ వీరబాబు. డార్లింగ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.